పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బై ద వే, జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే, జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్ళకు నచ్చట్లేదు. కనుక జగన్ అన్న గారనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఉన్న జగనన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని ప్రతిరోజు కొట్లాడారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరము రాజీనామాలు చేసే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాలు చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీని. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నాం. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు అవి ఏవీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్లే లేవు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చారా?